పోసాని కృష్ణమురళి అరెస్ట్. దీంతో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది? వల్లభనేని వంశీ అరెస్ట్. ఒక 15 రోజులు దాని మీద కథనాలు, మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు, అబ్జర్వేషన్స్, ప్రభుత్వాలు కన్నెర్ర చేయటాలు, ఆగ్రహించటాలు, వల్లభనేని వంశీ వణికిపోవటాలు. నెక్స్ట్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి నిక్కరుతో లాక్కెళ్ళటాలు, ఆయన్ని పోలీసులు కాకీలు కిందకి ఈడ్చుకుంటూ వెళ్ళటాలు. ఇదొక 15 రోజులు. బట్ ఈ ప్రాసెస్ని జనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? రేపొద్దున పేర్ని నాని అరెస్ట్ అవ్వచ్చు, రేపొద్దున కొడాలి నాని, అలాగే జోగి రమేష్, రోజా. సో వీళ్ళంతా సిరీస్లో ఉన్నోళ్ళు ఎలాగో ఇవాళ కాబట్టి రేపైనా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళే. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరో పక్క జీవీ రెడ్డి సంచలన ప్రెస్ మీట్, పార్టీకి రాజీనామా చేయటం, ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయటం. ఆయనకు వచ్చిన అభ్యంతరం ఏంటో, ఇబ్బంది ఏంటో ఆయన భాషలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బట్ దీని వెనకాల ఒక గేమ్ ప్లాన్ ఉంది. ఆ గేమ్ ప్లాన్ బీజేపీ చేసింది అనే ఒక వదంతో, ప్రచారమో, నిజమో, లేకపోతే అర్ధసత్యమో, ఈ నాలుగిట్లో ఏదైనా కావచ్చు, ఈ 4 కూడా కావచ్చు. అదొకటి నడిచింది. బట్ అల్టిమేట్గా పోసాని కృష్ణమురళిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం ద్వారా సాధించింది ఏంటి? అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఆయన భార్య ఏదో చెప్పింది ఆయనకి, ఈ మధ్య ఆపరేషన్ అయింది, ఆసుపత్రికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని వస్తారు, అరెస్ట్ అవుతారు, దానికేమీ ఇబ్బంది లేదని చెప్పి ఆయన మందులు కూడా వేసుకొని లేట. సరే, అంటే ప్రతి అరెస్టులోనూ మానవీయ కోణాలు ఉంటాయి. బట్ అరెస్ట్ అనివార్యం. ఎందుకంటే ఆ అరెస్టుకు దారితీసిన పరిస్థితుల గురించి చర్చించుకోవాల్సింది, విశ్లేషించుకోవాల్సింది, అంతర్గతంగా సమీక్షించుకోవాల్సింది ఎవరంటే పోసాని కృష్ణమురళి. నోరుంది కదా అని వాడేస్తే అది వీపు దాకా వస్తుంది. మనకి సామెత కూడా ఉంది, నోరా వీపు తేకే అని. వీపు దాకా తేమాకు, ఎట్లా పడితే అట్లా మాట్లాడని. ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడితే ఉండే పర్యవసానాలు ఏంటనేది ఒక ప్రముఖ కథా రచయిత, సినిమా నటుడు, అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్నవాడు, అలాగే పదప్రయోగంలో తనదైన శైలి ఉన్నవాడు పోసాని కృష్ణమురళికి తెలియంది కాదు. బట్ ఆయన చేత ఏ గ్రహాలు అలా మాట్లాడించాయనేది కూడా ఆయనకి తెలియంది కాదు, జనాలకు కూడా తెలుసు. ఆయన అరెస్టు విషయంలో పెద్ద ఏమీ సానుభూతి ఏం రాలా. అక్రమంగా అరెస్ట్ చేశారు, మహా అంటే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు ప్రజలు. నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఈరోజు డేట్ తోటి నోటీస్ ఇస్తే సహజంగా ఎవరైనా దాని గురించి మాట్లాడతారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎందుకు కూటమి ప్రభుత్వం చేస్తుందో అర్థం కావట్లేదు. జత్వానీ కేసే తీసుకుందాం, కాదంబరి జత్వానీ. ఇంతవరకు దాని ప్రోగ్రెస్ ఏంటనేది ఎవరికీ తెలియదు. ఆవిడ వచ్చారు, మాట్లాడారు, ఐపీఎస్ అధికారుల మీద ఫిర్యాదు చేశారు, వాళ్ళని కొందరిని సస్పెండ్ చేశారు, ఇంత అయింది. దాని తర్వాత పరిణామాలు ఏంటి? ఎక్కడేసిన గొంగలు ఎక్కడే? దాని ప్రోగ్రెస్ ఏంటి? సరే, వల్లభనేని వంశీ అరెస్టు ఒక వారం రోజులు హడావిడి. ఆయన మామూలుగా ఆయన రిమాండ్ అయిపోయింది. తర్వాత ఫర్దర్గా కేసు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కోర్టు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతారు, పోలీసులు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆయన వర్గ విభేదాలు సృష్టించడానికి ఆయన వ్యాఖ్యల ద్వారా అటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారనేది అభియోగం. భారత న్యాయ సంహితలోని చట్టాల ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు. సరే, ఆయన కోర్టుకు వెళ్తాడు, బెయిల్ వస్తే వస్తుంది, లేకపోతే అప్పటిదాకా రిమాండ్లో ఉంటాడు. రిమాండ్ అయిన తర్వాత పోలీస్ కస్టడీకి ఇస్తే ఇవ్వచ్చు. ఆయన నిజాలు చెప్పించడం, ఆయన చేత ఆ రెడ్ బుక్లో లోకేష్ గారు అన్నారు కదా, కడ్రాయర్ల మీద పరిగెత్తిస్తామని. కడ్రాయర్ కాకపోయినా కనీసం నిక్కర్ మీద అయితే తీసుకెళ్లారు, అది వాస్తవం. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ వరుస అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోయి తన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నుంచి ఏమన్నా పక్కకి డీవియేట్ అవుతోందా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతోందా వైఎస్ఆర్సీపీ ఆరోపించినట్టు? ఎందుకంటే పథకాల అమలుకు సంబంధించి 2 పథకాలు అయితే నిక్కచ్చిగా అమలు అవుతున్నాయి, ఇంకా 4 పథకాలు చేతిలో ఉన్నాయి కూటమి ప్రభుత్వం. దాన్ని ఫేజ్డ్ మేనర్లో అమలు చేయాలి. ఉన్న ఆర్థిక వనరుల అందుబాటు, అలాగే ఆ వెసులుబాటు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి పైసలు అనేది, ఎలా తెచ్చుకోవాలి అనే దానికి సంబంధించి లాబింగ్ చేసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి. అందులో ఎటువంటి సందేహాలు, శషబిషలు అక్కర్లా. బట్ మధ్యలో ఆటలో అరటిపండ్లాగా ఈ అరెస్టులు అనేవి జనాల్ని ఎంతకాలం ఆపుతాయి? ఎందుకంటే ఉచిత పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గటానికి ప్రధానమైన కారణం ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవటం, దాన్ని సమకూర్చుకోవటం. దానికోసం చంద్రబాబు గారి ఫార్ములా ఎలాగుంది? సంపద సృష్టించడం. వాస్తవంగా 95 తర్వాత పోస్ట్ 95 చంద్రబాబు చాలా అగ్రెసివ్గా ఒక 10 ఏళ్ల పాటు చేసిన సంపద సృష్టి కార్యక్రమం ఎలాంటి రిజల్ట్ ఈల్డ్ చేసిందనేది వేరే చెప్పక్కర్లేదు. హైదరాబాద్లో ఆయన తీసుకున్న ఇనిషియేటివ్, ఆయన మాత్రమే, ఆయనతోనే మొదలైందని కాదు, మొదలెట్టింది పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాని ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాని కొనసాగింపు చంద్రబాబు నిరాటంకంగా చేశారు. దాని ఫలితం ఇవాళ హైదరాబాద్ ఎంజాయ్ చేస్తుంది. సో అటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో రెప్లికేట్ కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్న తరుణంలో వల్లభనేని వంశీ అరెస్టు, ఈరోజు ఈయన పోసాని కృష్ణమురళి అరెస్టు, రేపు రోజా అరెస్టు, పేర్ని నాని అరెస్టు, జోగి రమేష్ అరెస్టు. ఎంతకాలం ఇవి ప్రజల్ని ఆపుతాయి? సినిమా మొత్తం మీద ఎప్పుడైనా ఫైట్స్ కొంతసేపే ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ పార్ట్ కొంతసేపే ఉండాలి.
మూల కథాంశం దెబ్బ తినకూడదు కదా. 3 గంటల సినిమాకి అంత ఆలోచన చేస్తే 5 ఏళ్ళు పరిపాలించాల్సిన ప్రభుత్వానికి 5 ఏళ్ల పాటు కావాల్సిన ఆర్థిక వనరులు, అలాగే బడ్జెట్లు, ఇంకా వివిధ అంశాలు, లా అండ్ ఆర్డర్, అలాగే ఇతరత్ర డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్కి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో ఆయన చూపించారు, అమరావతిలో చూపించే ప్రయత్నం చేసిన మధ్యలో ఏంటంటే తాత్కాలిక అనే పదాలు కొన్ని వాడటం వల్ల అది మేజర్ సెట్ బ్యాక్ అయింది. సరే, ఇది సవరించుకుంటున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమానికి నడుం కట్టారు. దావోస్లో కూడా విపరీతంగా శ్రమించారు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు. సో పెట్టుబడులు వస్తాయి, వర్క్ మొదలవుతుంది. బట్ ఇన్ ద మీన్ టైం జనాల్ని ఎంగేజ్ చేయడం కోసం ఈ అరెస్టులు ఏమన్నా ఉపయోగపడతాయా? కూటమి ప్రభుత్వానికి దీనివల్ల ఏం లాభం? చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, అలాగే చంద్రబాబు గారి కుటుంబాన్ని, కుటుంబంలో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ద్వారా పోసాని కృష్ణ మురళి చేసిన అభ్యంతరకరమైన దుర్భాషలతో కూడిన వ్యాఖ్యల పట్ల ఎవరికీ ఎలాంటి సానుభూతి లేదు. హీ షుడ్ బి పనిష్డ్. ఆయనకి శిక్ష పడాల్సిందే. అందులో ఎవరు ఎలాంటి డిస్ప్యూట్ చేయట్లా. అయితే ఎందుకు పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత విపరీతమైన అప్రోర్ ఎందుకు రాలా? సోషల్ మీడియాలో జనం ఎందుకు చప్పట్లు కొట్టట్లా? ఎందుకంటే ఇది ఊహించిందే. పోసాని కృష్ణమురళి నిన్న రాత్రి కాబట్టి ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ అవుతాడు. ఇవాళ కూడా పోలీసులకు తీరిక లేదు, రేపు పొద్దున అరెస్ట్ అవుతాడు. సో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ పేరు నాని లైన్లో ఉంది, రోజే గారు 100 కోట్ల రూపాయల ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఆవిడ అరెస్ట్ అవుతారు. ఈ అరెస్టులు మాత్రమే ఈ ప్రభుత్వానికి చుక్కానిలా పనిచేస్తాయా? ఇవే డ్రైవింగ్ ఫోర్సా? ఈ ప్రశ్న ప్రజానికం నుంచి వస్తుంది. అండ్ సబ్సిక్వెంట్లీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జీవీ రెడ్డి అని పార్టీ అధికార ప్రతినిధి, ఒక ఆడిటర్, ఆయన ఒక అడ్వకేటు, అండ్ నేరుగా ప్రజా పోరాటంలో ఆయన పాల్గొనలేదు. కానీ ఆయన ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ఎండగట్టిన విషయాలకి వైసీపీ వణికిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ముచ్చెమటలు పోయించారు జగన్మోహన్ రెడ్డి గారికి. అలా ముచ్చెమటలు పోయించిన జీవీ రెడ్డి గారు ఎందుకంత బాధామయ నిష్క్రమణ జరిగింది? అన్సెరిమోనియస్ ఎగ్జిట్, ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది. హీ వాజ్ ఆస్క్డ్ టు రిజైన్. రాజీనామా ఆయన్ని చేయమని పార్టీ ఆదేశించి రాజీనామా చేసి దండం పెట్టి పార్టీకి వేధించి వెళ్ళిపోయారు. మనం ప్రజారాజ్యం సమయంలో కూడా ఇలాంటి ఒక వ్యవహారం చూసాం. ఇప్పుడు అది ఇక్కడ రెప్లికేట్ అయింది. ఆయన ఎవరికి హాని చేశారు? ఏ రకమైన ప్రశ్నలు ఉత్పన్నం చేయడం ద్వారా హాని చేశారు? 2014 నుంచి 19 మధ్య ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాల వ్యవహారం కూడా నిగ్గు తేల్చాలి అని పట్టుబట్టడం వల్లే దినేష్ కుమార్ ఎదురు తిరిగారు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే 14-19 మధ్య జరిగిన కొన్ని వ్యవహారాల్లో రహస్యాలు పాటించాల్సిందిగా అలిఖిత ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాని మీద పెదవి విప్పటానికి ముందుకు రాలేదు. కాబట్టి తీవ్ర అసహనానికి లోనైన జీవీ రెడ్డి గారు ఈ అంశం తెర మీదకి తీసుకొచ్చారు. సో ఆయన రాజీనామా చేయమన్నారు. ఆయన కూడా దండం పెట్టేసి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల వెలువ తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏమైనా తప్పు చేశామా, పొరపాటు చేశామా? సరే, ఇప్పుడు ఆయన్ని పిలిచి ఏదో ఎమ్మెల్సీగా అకామిడేట్ చేద్దాము. ఇదంతా ఏంటంటే, ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. క్యాడర్స్లో ఆల్రెడీ ఒక నిస్తేజం, ఒక నిర్వేదం ఉండిపోయింది. మనం అనుకున్న రీతిలో ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఇదివరకు కొరడా జులిపించినట్టు, ఇదివరకు కన్ను ఇలా ఎర్ర చేసి చూసినట్టు, తీవ్ర స్వరంతో ఆగ్రహించినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఏదో తమలపాకుతో కొట్టినట్టే ఉందని. ఇప్పుడు ఈ అరెస్టులు కొంతకాలం, ఎక్కడైనా ఒంటి మీద దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాస్తే పెరిఫెరల్గా, బాహ్యంగా కొంతసేపు ఉపశమనం లభిస్తుందేమో. బట్ మూలానికి మందు పడాలి. పడితేనే ఆ నొప్పి తగ్గుతుంది. అలాంటి మూలాలకి మందేసే కార్యక్రమం ఏది ప్రభుత్వం చేయట్లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా భావిస్తూ వస్తున్న నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం కొత్తగా తెర మీదకు కొత్త సంక్షోభాన్ని తీసుకొచ్చింది. ఈ సంక్షోభాన్ని అడ్రస్ చేయాలంటే ఉన్నపడంగా సాధ్యం కాదు కాబట్టి పోసానిని అరెస్ట్ చేశారు. దానివల్ల జనమంతా ఇటు తిరిగి చప్పట్లు కొట్టి అబ్బో ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. ఇవాళ పోసాని, రేపు రోజా, ఎల్లుండి కొడాలి నాని, అవతల నుండి పేని నాని, వీళ్ళందరూ వర్షంబడి అరెస్ట్ అవుతా వస్తారు. ఇదే కదా మనం జనానికి చెప్పింది, మన రెడ్ బుక్లో రాసుకుంది. సో దీంతో జనం సంతృప్తి పడతారు అని ఒకవేళ కూటమి ప్రభుత్వం భావించి ఉంటే కనుక వ్యవహారం వేరుగా ఉంటుందనే సంకేతాలు అయితే ఆల్రెడీ ప్రజానికం నుంచి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ నుంచి వస్తున్నాయి. సో దిస్ ఇస్ హై టైమ్ ఫర్ ఎవ్రీ పార్టీ ఇన్ అలయన్స్. బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది, సమయం అయితే వచ్చింది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తోటి పోయేదేం లేదు, కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు. సో రేపొద్దున చేయబోయే అరెస్టుల ద్వారా ఇంకేదో మైలేజ్ తెచ్చుకుందామంటే అవి కొంతకాలమే పనిచేస్తాయి. ఈ అరెస్టులు
ప్రభుత్వం మీద వస్తున్న రకరకాల అభిప్రాయాలు, వినపడుతున్న అసమ్మతి స్వరాలు, వీటన్నిటిని అడ్రస్ చేయడానికి వేరే మెకానిజం ఉంది. ఆ మెకానిజం ఏంటో చంద్రబాబు గారికి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. బహుశా సరైన సమయంలో ఆ వెపన్ ఆయన బయటికి తీసి దాన్ని అడ్రస్ చేస్తారని అందరూ అనుకుంటున్నట్టే మనం కూడా అనుకుందాం.